ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈనాటి క్లాస్కి చేరువచ్చినటువంటి మీ అందరికీ మొదటగా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం, అదే డైనోసార్స్. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈరోజు మన పాఠం డైనోసార్స్. M3లో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి పాఠాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రతి పాయింట్ చక్కగా అర్థం చేసుకోవాలని మీకు ముందుగానే తెలియపరుస్తున్నాను. ఎందుకంటే డైనోసార్స్ అనేటటువంటి పేరు వినగానే చాలా ప్రశ్నలు మనకి ఎదురవుతాయి. బైబిల్ నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డైనోసార్స్ అనేటటువంటి ఈ పదం లేదా ఈ పాఠం పేరు వినగానే అసలు డైనోసార్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక చాలా పెద్ద ప్రశ్న మనకు ఎదురవుతుంది ముందుగానే. వాస్తవంగా మనం ఆలోచిస్తే 100% ఏ బైబిల్ కళాశాలలోనూ డైనోసార్స్ గురించి అసలు చెప్పరు. అసలు ఇది బైబిల్కి సంబంధించినటువంటి సబ్జెక్టేనా అనే ప్రశ్న కూడా మనకు ఎదురవుతుంది. ఏదో పాఠ్యపుస్తకాల్లోనూ లోకానుసారంగా చదువుతున్నటువంటి కాలేజీలోనూ లేదా లోకంలో చదువుతున్నటువంటి చదువులను బట్టి ఉన్నటువంటి యూనివర్సిటీల్లోనూ ఉండాల్సినటువంటి పాఠాన్ని తీసుకొచ్చి ఈరోజు బైబిల్ నేర్చుకుంటున్నటువంటి మనకు నేర్పిస్తున్నారేంటి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది ఈ పాఠం పేరు వినగానే. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అద్భుతమైనటువంటి పాఠం అండి ఇది. బైబిల్ నేర్చుకున్నటువంటి వారికి అసలు డైనోసార్స్ అనేటటువంటి పాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందా అనే ప్రశ్న కూడా మనకు ఎదురవుతుంది. కాబట్టి అసలు బైబిల్కి ఈ డైనోసార్స్కి సంబంధం ఏంటి అనేటటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ పాఠం మొట్టమొదట మనం ఈ పేరు వినగానే మనకు అర్థమవుతుంది. కాబట్టి అసలు డైనోసార్స్ అనేటటువంటి ఈ పేరు ఈ పాఠానికి ఎందుకు వచ్చిందో, ఈ డైనోసార్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో ఈ పాఠాన్ని మనం కొంత ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, రైట్. ఈ డైనోసార్స్ పాఠం గురించి మనం ఆలోచించినప్పుడు అసలు ఏంటి డైనోసార్స్, వీటికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? డైనోసార్స్ అనేటటువంటి దీనిని ఒక పెద్ద జంతువు అని అంటారు. ఈరోజు భూమి మీద అతిపెద్ద జంతువుగా మనకి ఎక్కువ శాతం కనబడేది ఏంటంటే ఏనుగు. మీ అందరికీ తెలుసు, అంతే కదండి. ఈరోజు జంతువులలో భారీ ఆకారం కలిగినటువంటి జంతువు ఏదంటే టక్మని మనం చెప్పేటటువంటి సమాధానమే ఏనుగని. సముద్రంలో అయితే మన కంటికి ఎక్కువ శాతం పెద్దదిగా కనపడేది ఏంటనంటే తిమింగళం. ఈరోజు శాస్త్రవేత్తల పరిశోధనలలో పురాతన వస్తువులను ఈ శాస్త్రవేత్తలు పరిశోధించేటటువంటి క్రమంలో ఈ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో ప్రపంచమంతా కూడా నిర్విరపోయేటటువంటి ఒక సంఘటన వీళ్ళ మధ్య చోటు చేసుకుందండి. ఈ శాస్త్రవేత్తల మధ్య ఆ చోటు చేసుకున్నటువంటి సంఘటన ఏంటంటే చాలా పెద్ద జంతువులు, అసలు మనిషి కని విని ఎరుగునటువంటి ఒక పెద్ద జంతువుల వాటి కళేబరాలను, వాటి పుర్రెలను, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు కొన్ని త్రవ్వకాల్లో బయటపెట్టారండి. ఎప్పుడైతే ఈ పెద్ద జంతువుల వాటి ఆకారాలతో ఉన్నటువంటి కళేబరాలు లేదా ఈ పుర్రెలన్నీ కూడా ఇవన్నీ కూడా బయటపడ్డాయో వెంటనే ఈ ప్రపంచ
శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి ఇంత పెద్ద జంతువులు ఇంతకుముందు భూమి మీద ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న వచ్చేసిందండి. లేదా ఇంత పెద్ద జంతువులు ఇంతకుముందు భూమి మీద ఉండినవా అని ఒక్కసారిగా నమ్మలేనటువంటి నిజాన్ని చూసినట్టుగా చాలామంది కళ్ళు నిలివెరపోయాయి. ఈ కళేబరాలు భూమి మీద లోపల వాళ్ళకు కనబడ్డాయి. శాస్త్రవేత్తలకు త్రవ్వకాలలో లోపల కనపడ్డాయి. అంటే సముద్రం లోపల కనపడ్డాయి. బాగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ మనిషి ఏ జంతువును చూసినటువంటి దాఖలాలు లేనప్పుడు ఇంత పెద్ద భారీ ఆకారంతో కలిగినటువంటి కళేబరాలు బయటపడినప్పుడు అవన్నీ కూడా మ్యూజియంలో పెట్టినప్పుడు నిజంగా ప్రపంచం తన కళ్ళను తాను నమ్మలేకపోయిందండి. అంత పెద్ద ఆకారాలు అవి ఆ కళేబరాలు. అయితే ఈ డైనోసార్స్ వాటి కళేబరాలు వాటి మీద పరిశోధన చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు చెప్పారు. అవేంటంటే ఇది ఈ భూచరిత్రలోనే ఈ మానవ లోకంలోనే అన్ని జంతువుల కంటే పెద్దది. అంటే కళేబరాలను బట్టి కొన్ని అంచనాలు వేసి చెప్పారు వీళ్ళు. వాళ్ళు వెలికి తీసినటువంటి ఆ కళేబరాల గురించి మాట్లాడుతూ ఇవి ఈ భూప్రపంచంలోనే చాలా పెద్ద ఆకారాలు అని చెప్పారండి. అని చెబుతూ వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్పారంటే ఈ పెద్ద జంతువులన్నీ కూడా సుమారు 165 మిలియన్ల సంవత్సరాల నుండి సుమారు 65 మిలియన్ల సంవత్సరాల వరకు పూర్వం ఇవన్నీ కూడా బ్రతికాయి. అంటే నేటికి సుమారు 165 మిలియన్ల సంవత్సరాలకు ముందే ఇలాంటివి అవతరించి 65 మిలియన్ల సంవత్సరాల వరకు జీవించాయి అని చెప్పి వాటి మీద పరిశోధనలు చేసి చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాట చెప్పిన తర్వాత శాస్త్రవేత్తలు అల్టిమేట్గా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇవి చాలా భారీ ఆకారంతో ఉన్నటువంటివి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే పూర్వం ఇంత పెద్ద జంతువులు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనుషులు ఎప్పుడు కూడా కని విని ఎరుగునటువంటి అంత గొప్ప ఆకారాలు పూర్వం జీవించాయని చెప్పారు. అర్థమవుతుందండి. ఇకపోతే వాటి ఆకారం వాటిలో ఉన్నటువంటి రకాలు వీటన్నిటిని కూడా కొన్ని ఆకారాలు మరి చిత్రపటాలుగా వేసి వాళ్ళు కొన్ని చూపించారండి. ఈ భారీ ఆకారాలు ఎలా ఉంటాయో వాటిని కొన్ని ఉదాహరణ పటాలుగా చూపించారు. ఈ డైనోసార్స్ లోకంలో ఏ ఆకారంలో ఉండేవంటే ఎలాంటి సైజులో ఉన్నాయో వాటిని కొన్ని రకరకాల చిత్రాలు కూడా వాళ్ళు గీసి చూపించుకుంటూ వచ్చారు. అంటే డైనోసార్స్ ఎంత పెద్ద ఆకారంలో ఉన్నాయనంటే చాలా పెద్ద ఆకారంలో ఉన్నాయి అని చెప్పారు. ఇకపోతే రెండో విషయం ఏంటంటే ఈ డైనోసార్స్లో జాతులు కూడా ఉన్నాయి అని చెప్పాడు. అర్థమవుతుందండి. ఈ డైనోసార్స్లో జాతులు కూడా ఉన్నాయి, అవి చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పాడు. ఎంత పెద్దవనంటే మనిషి ఆలోచనకు అందనంతగా ఉన్నాయి అని చెబుతూ వీటిపై మరి పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వీటిల్లో ఎత్తైనటువంటి డైనోసార్స్ సుమారు 40 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉండేవి అని చెప్పారు. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎలాగైతే ఎత్తులో మనకు కనబడుతూ ఉంటాయో ఇళ్ళు వాటంత ఎత్తులో ఇవి గతంలో ఉన్నాయని చెప్పారు. ఈ డైనోసార్స్లో అంత ఎత్తులో ఉంటాయని ఊహలకు వెళ్ళిపోయి కొన్ని అంచనాల ప్రకారం చెప్పారు. ఆ తర్వాత సుమారు 100 మీటర్ల ఎత్తులో కూడా డైనోసార్స్లు ఉన్నాయని మరొక విషయాన్ని కూడా చెప్పారు. ఇకపోతే
వాటి అవశేషాలను చూసినటువంటి వీళ్ళు వాటి అవశేషాలు చూసిన తర్వాత వాటి కళేబరాలను పరిశీలన చేసిన తర్వాత బహుగా ఇంత ఎత్తులో ఉండేవి అని కొన్ని లెక్కలు కట్టారు. వాటికి కొన్ని లెక్కలు మెజర్మెంట్ చేసి కొన్ని లెక్కలు కట్టి వాటిని అంచనా వేసి చెప్పారు. ఒక డైనోసర్స్ ఇంచుమించు 6 నుండి 8.5 టన్నుల బరువు కలిగి ఉండేది అని దాని వెయిట్ను కూడా ఒక అంచనా వేసి చెప్పుకుంటూ వచ్చారండి శాస్త్రవేత్తలు. ఇది ఎంత పెద్దదో ఒకసారి మనం ఆలోచించగలిగితే, సుమారు ఒక డైనోసర్స్ 30 సంవత్సరాల ఆయుష్ కలిగి బ్రతికేది అని అవి బ్రతికినటువంటి కాలాన్ని కూడా క్యాల్కులేట్ చేసి చెప్పుకుంటూ వచ్చారు శాస్త్రవేత్తలు. ఇకపోతే మరొక విషయం ఏంటంటే, ఈ డైనోసర్స్ 2 జాతులకు సంబంధించినవి అని ఒక నిర్ధారణ చేశారు. ఆ 2 జాతుల్లో ఒకటి బల్లి జాతికి సంబంధించిందైతే రెండోది పక్షి జాతికి సంబంధించినవి అని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణ చేసి చెప్పారు. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఒకటి బల్లి జాతికి సంబంధించినటువంటి డైనోసర్స్, 2 పక్షి జాతికి సంబంధించినటువంటి డైనోసర్స్ అని శాస్త్రవేత్తలు తెలియజెప్పారు. ఈ బల్లి జాతికి సంబంధించినటువంటి డైనోసర్స్ కొన్ని నేల మీద బ్రతికేవి, మరికొన్ని నీళ్ళల్లో కూడా బ్రతుకుతూ ఉండేవి అని చెప్పారండి. నేలల్లో బ్రతుకుతూ నేల మీద కూడా బ్రతికేటటువంటివి ఉన్నాయి అని చెప్పారు. అంటే ఉభచర జీవరాశులు ఎలాగైతే ఉన్నాయో అలాగే డైనోసర్స్లో కూడా ఇవి ఉన్నాయి అని చెప్పారు. డైనోసర్స్ అంటే ఇంగ్లీష్లో టెరబుల్ లెజర్డ్ అంటారు వీటిని. అంటే లెజర్డ్ అనగా బల్లి, టెరబుల్ అనగా భయంకరం, అంటే తెలుగులో రాక్షస బల్లి అనేటటువంటి అర్థాన్ని కూడా సూచిస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను. డైనోసర్స్ అంటే ఇంగ్లీష్లో టెరబుల్ లెజర్డ్ అని అంటారు. లెజర్డ్ అంటే బల్లి, టెరబుల్ అనగా భయంకరమైనది అని అర్థం. అంటే టోటల్గా దీన్ని తెలుగులో రాక్షస బల్లి అనేటటువంటి అర్థాన్ని సూచించేదే డైనోసర్స్ అంటే. అంటే డైనోసర్స్ అంటే బల్లి జాతికి సంబంధించినదే కాకుండా పక్షి జాతికి సంబంధించినవి కూడా ఉన్నాయి అని చెప్పారు. అంటే కాళ్ళు ఉన్నటువంటి డైనోసర్సే కాకుండా రెక్కలు కలిగినటువంటి డైనోసర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా పెద్ద ఆకారంలో ఉన్నాయి అని చెప్పారండి. ఈ డైనోసర్స్లో రకరకాల జాతులు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి ఊహించి ఇలా ఉంటాయని కొన్ని చిత్రాలు, మరి కొన్ని చిత్రపటాలు కూడా గీయటం అనేది మొదలుపెట్టారు ఆ రోజు. ఆ తర్వాత కాలంలో కొన్ని చిత్రాలు కూడా తీయడం కూడా మొదలుపెట్టారు. ఇకపోతే డైనోసర్స్లో నెక్స్ట్ ఆహార నియమాలను బట్టి 2 రకాలుగా విభజించారు వీటిని. ఒకటి కోర్నివార్స్ అనేటటువంటి ఇవి మాంసాన్ని తినేటటువంటి డైనోసర్స్. 2 హెర్బివోరస్. ఈ హెర్బివోరస్ అనేటటువంటివి శాకాహారాలు, అంటే శాకాహారాన్ని మాత్రమే తినేటటువంటివి. ఇకపోతే ఈ డైనోసర్స్ అనేటటువంటివి సుమారు 165 మిలియన్ల సంవత్సరాలలో మరి అవతరించి సుమారు 65 మిలియన్ల సంవత్సరాలలోనే అంతరించిపోయాయి, కనుమరిగిపోయాయి అని శాస్త్రవేత్తలు చెప్పారండి. అర్థమవుతుందా? ఇవి సుమారు 165 మిలియన్ల సంవత్సరాల్లో అవతరించి ఆ తర్వాత 65 మిలియన్ల సంవత్సరాల కాలంలోనే అంతరించిపోయాయి, కంటికి కనిపించకుండా కనుమరుగైపోయాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇవి నెక్స్ట్ ఎందుకు కనబడలేదు, ఎందుకు కనుమరుగైపోయాయని చాలామంది ప్రశ్నలు వేస్తే, ఇన్ని జంతువులు ఉండగా ఇవి మాత్రమే ఎందుకు చనిపోయాయి, ఇవి మాత్రమే ఎందుకు నాశనమైపోయాయని
శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి జవాబు చెప్పారు వీటి గురించి. ఆ విచిత్రమైనటువంటి జవాబు ఏంటంటే, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ అనేటటువంటి గ్రహశకలాలు భూమిని ఢీకొన్నాయి. ఒక్కసారి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనగానే డైనోసార్స్ అనేటటువంటి జాతి మొత్తం కూడా మరి అంతరించిపోయి కనుమరుగైపోయిందని శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైనటువంటి సమాధానాన్ని ప్రపంచానికి చెప్పారు. అర్థమవుతుందండి. 1908లో సైబీరియా ప్రాంతంలో తుంగస్కాలో 100 అడుగుల కన్నా చిన్నదైనటువంటి గ్రహశకలం భూమి మీద పడింది. భూమి మీద వందలాది మంది మరి కొన్ని కిలోమీటర్ల పరిధిలో చెట్టు చేమ సైతం అంత ధ్వంసమైపోయింది కదా. ఇలాంటి గ్రహశకలం ఒకప్పుడు భూమిని ఢీకొంది. ఇది భూమిని ఢీకొనటం వలన భూమి మీద ఉన్నటువంటి ఈ రాక్షస బల్లులు లేదా డైనోసార్స్ అనేటటువంటి ఇవి అంతరించాయని శాస్త్రవేత్తలు వాళ్ళకున్నటువంటి అభిప్రాయంతో ఈ జవాబు చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే గ్రహశకలాలు ఏ ప్రాంతంలో అయితే పడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డైనోసార్స్లో చనిపోవాలి. పాయింట్ అంతే కదండి. అర్థమవుతుందా? ఇప్పుడు గ్రహశకలాల వలన ఈ డైనోసార్స్ చనిపోయాయని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటని మనం కాసేపు పరిగణలోకి తీసుకుంటే, గ్రహశకలాలు ఏ ప్రాంతంలో అయితే పడతాయో పడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డైనోసార్స్ మాత్రమే చనిపోవాలి వీళ్ళ లెక్క ప్రకారం. కానీ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డైనోసార్స్ ఎందుకు చనిపోయాయి? అసలు డైనోసార్స్ అవశేషాలు అమెరికాలోనే కాదు అన్ని ఖండాలలోనూ డైనోసార్స్ అవశేషాలు దొరికాయని కొన్ని లెక్కలు తీశారు బయటికి. ఆస్ట్రాయిడ్ పడిన దగ్గరే చనిపోతే అన్ని ఖండాలలోనూ అన్ని త్రవ్వకాలలోనూ డైనోసార్స్ అవశేషాలు ఎలా దొరికాయి? దీని గురించి సమాధానం వాళ్ళు చెప్పలేకపోయారండి. ఇకపోతే డైనోసార్స్ ప్రపంచమంతటా కూడా ఉండేవి. 65 మిలియన్ల సంవత్సరాల క్రిందట ఢీకొన్నటువంటి గ్రహశకలాలు రాక్షస బలులను సమూలంగా నాశనం చేశాయని ఒక థియరీ అయితే, వాస్తవానికి అత్యధిక శాతం గ్రహశకలాల వలన వీళ్ళు తీశారు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే దానివల్ల మాత్రం ఇవి ఇలా జరగలేదని మనకొక విషయం అయితే అర్థమైంది. ఇంకా బాగా చెప్పాలంటే గ్రహశకలాలు భూమి దగ్గరకు ఢీకొనగానే వాటిలో ఉన్నటువంటి అవన్నీ కూడా బగ్గుమని మండిపోయి బూడిదైపోయి వాతావరణంలో కలిసిపోతాయి తప్ప అవి వేటిని నాశనం చేయవు. అంతే కదండి. బైబిల్లో జంతువుల గురించి సమాచారం ఉందా అనే ప్రశ్న మనం వేసుకుంటే బైబిల్లో జంతువుల గురించినటువంటి సమాచారం ఉంది. డైనోసార్స్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉండేవని దేవుడు జంతువులను బైబిల్ ప్రకారం 6వ దినాన్ని కలుగజేశాడు. పక్షులను అయితే 5వ దినమున కలిగించాడు. 6వ దినమున మనిషిని చేశాడు. మొదటి మానవుడు పుట్టి నేటికి సుమారు 6000 సంవత్సరాలు అయిందని ఒక లెక్క కట్టారు ఈరోజు. 6వ దినము 6000 సంవత్సరాలు అయితే 5వ దినము ఒక 7000 సంవత్సరాలు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు బైబిల్ ప్రకారం జంతువులకు పక్షులకు ఉన్నటువంటి చరిత్ర మహా అయితే ఒక 10,000 సంవత్సరాల క్రితం నాటిది. కానీ డైనోసార్స్ మాత్రం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటివి అని మన పరిశోధకులు కొన్ని లెక్కలు తీశారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం మనం ఆలోచిస్తే బైబిలు తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, బైబిల్లో రాయబడినటువంటి దినాలు భూదినాలు వేరు. అర్థమవుతుందండి. సృష్టి కార్యక్రమంలో రాయబడినటువంటి దినాలు విశ్వదినాలు. ఇంకా మనము దీని గురించి ఆలోచిస్తే ఈ డైనోసార్స్ అనేటటువంటి పాఠం గురించి ఇంకా ముందుకు మీరు ఆలోచించగలిగితే, ఈ డైనోసార్స్ కళేబారాలు కనపడుతున్నాయంటే డైనోసార్స్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు బైబిల్లో ఈ డైనోసార్స్ గురించి ఎందుకు రాయించలేదు?
ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మరి డైనోసార్స్ గురించి దేవుడు ఏదైనా ఒక ప్రస్తావన తీసుకొచ్చాడా, లేదా బైబిల్లో ఏమన్నా ఉందా, పోనీ బైబిల్లో ఎక్కడైనా ఉందా అన్నది మనం ఆలోచించాలండి. ఏమంటే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాటి గురించి దేవుడు ఖచ్చితంగా రాయించే ఉంటాడు. ఈరోజు వీళ్ళకి కళేబారాలు కనపడ్డాయి అని అంటే వాటి గురించి దేవుడు ఖచ్చితంగా రాయించి ఉండాలి. అసలు బైబిలు దేవుడు ఎలా రాయించాడు అన్నది మనం ఆలోచించాలి. అసలు బైబిల్లో వీటి గురించి రాయించాడా లేదా అనేది కూడా మనం స్పష్టంగా ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే మొట్టమొదటి బైబిల్ని మనం పరిశీలించాలి. దేవుడు డైనోసార్స్ గురించి ఏమైనా బైబిల్లో చెప్పాడా, లేక శాస్త్రవేత్తలు చెప్పేంత వరకు కూడా డైనోసార్స్ ఉన్నాయని ప్రపంచానికి తెలియదా? ఇది కూడా మీరు ఆలోచించాలి. ఒకవేళ దేవుడు బైబిల్లో రాయిస్తే అది చదివి మనం అర్థం చేసుకోకపోవడం మన తప్పు అవుతుందే తప్ప అది దేవుని తప్పు కాదు. బైబిల్లో డైనోసార్స్ గురించి ఏమైనా ఉందా? బైబిల్లో దేవుడు ఎన్నో వాస్తవాలను రాయించాడు. డైనోసార్స్ గురించి కూడా దేవుడు రాయించడో లేదో మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా రాయించాడు. ఎక్కడ రాయించాడు అన్నది మనం ఆలోచించగలిగితే ఏబు గ్రంథం నోట్ చేసుకోండి. ఏబు గ్రంథం 41వ అధ్యాయము, ఏబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి వచనం నుంచి, నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా? దేవుడు అడుగుతున్నాడు. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవంటే మకరం అనగా మొసలి అని అనుకుంటే పొరపాటండి. మొసలిని బయటికి మనుషులు లాగలేరా? లాగుతారు. కానీ ఇక్కడ దేవుడు మొసలి గురించి చెప్పడం లేదు, కానీ ఒక మకరం అనేది ఉంది, దానిని నీవు లాగగలవా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే ఒక మకరం ఉంది, దాన్ని నువ్వు బయటికి లాగగలవా అని దేవుడు అడుగుతున్నాడంటే నువ్వు లాగలేనటువంటి మకరం ఒకటి ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఇంగ్లీష్లో దీనిని క్రొకొడైల్ అని అంటారు, అంతే కదండి. మొసలిని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రొకొడైల్ అంటారు. కానీ మకరం అన్న పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం పరిశీలించి చూడగలిగితే లెవైథాన్ అని అంటారు. లెవైథాన్ అని అర్థం. అంటే లెవైథాన్ అనగా పెద్ద ఆకారం కలిగినది అని అర్థం. మొసలిలా ఉన్నటువంటి అది మామూలుగా ఉన్నా అది మామూలు మొసలి లాంటిది కానీ కాదు. మనుషులు దానిని లాగలేరని దేవుడు చెప్తున్నాడు. దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా అని అంటున్నాడు. చూడండి, దాని దవడకు గాలము ఎక్కింపగలవంటే అంటే అది ఎంత పవర్ఫుల్లో చెప్తున్నాడు చూడండి. అది నీతో విన్నపములు చేయునా, మృదువైన మాటలు నీతో పలుకునా, నీవు శాశ్వతముగా దానిని దాసునుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా, అది నీతో నిబంధన చేయునా అంటున్నాడు చూడండి. నీవు ఒక పిట్టతో ఆడినట్లు దానితో ఆడిదవా? అంటే దేవుడు చెప్తున్నాడు, ఏదో ఒక బలమైనటువంటి జంతువు కొరకు దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నట్టు మీకు అర్థమవుతుంది. మొసలితో ఈరోజు మనిషి ఆటలాడుకుంటున్నాడు, అవును కదండి. మొసలి గురించి కాదు ఇక్కడ చెప్తుంది. ఈరోజు మొసలితోటి మనిషి ఆటలాడుకోవడం అన్నది డిస్కవరీ ఛానల్లో మనం చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి జంతువుతో మనిషి ఆడలేడట. అర్థమవుతుందండి. సముద్ర జీవరాశులన్నీ సముద్ర జీవరాశులన్నిటికంటే కూడా పెద్దది అని దేవుడు ఇక్కడ ది బిగ్గెస్ట్ మరి బ్లూ వెల్ అనేటటువంటి తిమింగలం, దీన్ని కూడా చాలామంది జాలర్లు పట్టేస్తున్నారు. ఈరోజు తిమింగలాన్ని కూడా పట్టేటటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మనుషులు. కానీ ఒక తిమింగలం బయటికి వస్తే దాన్ని కోసి వ్యాపారం చేస్తున్నారు. కానీ 6వ వచనంలో బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా అంటే వ్యాపారం చేయలేనంత గొప్పదిగా దేవుడు ఇక్కడ చెప్తూ వచ్చాడండి. అది వారు దాన్ని తునకలుగా చేయగలరా? చేయలేనిదిగా ఉంది అని చెప్తున్నాడు. దాని ఒంటి నిండా ఇనుప సోలములు గుచ్చగలవా?
కానీ ఇక్కడ చెప్తున్నటువంటి దానికి ఇనప సోలాలు గుచ్చగలవంటే గుచ్చలేవు అని దేవుడే చెప్తున్నాడు. అంతే కదండి. అంటే గుచ్చలేము అన్న అర్థం ఇక్కడ మనకు వస్తుంది. దానితో కలుపుగోరు నీ జ్ఞాపకమును చేసుకుని ఎడల నీవు మరలా అలాగు చేయకుందువు అని చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ, దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. దాన్ని పొడచూచి మాత్రం చేతనే ఎవరికైనాను గుండె అలసిపోవును కదా. దాన్ని రేపుటికైనను తెగింపగల శూరుడెవడు? దాన్ని రేపుటికైనను తెగింపగల శూరుడు ఎవడను లేడు అని చెప్పాడు. ఈరోజు చేపకైతే ఇనుప సోలాలు గుచ్చగలం మనం, అంతే కదండి. చేపలు ఈరోజు గాలాలు వేసి బయటికి లాగ్గలం, కానీ దీనిని రేపుటికైనా తెగించలేరట మనుషులు. ఈరోజు హాలీవుడ్ సినిమాలో డైనోసార్స్ కొరకు చాలా సినిమాలు తీయడం జరిగిందండి. ఈ డైనోసార్స్ మనుషుల మధ్యకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించి చాలామంది దర్శకులు సినిమాలు తీశారు. అర్థమవుతుందా? మనుషులు దానితో యుద్ధం చేయగలరంటే భారీ ఆకారమైనటువంటి ఏనుగును సైతం ఈరోజు మనిషి లోపరుచుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ జంతువుతోటి మనిషి తెగించి పోరాడలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. ఈరోజు మీరు ఆలోచించండి, ఒక బలమైనటువంటి ఏనుగును సైతం మనిషి లొంగ తీసుకుంటున్నాడు, లోపరుచుకుంటున్నాడు. సింహం నోట్లో తలపెట్టి మృగరాజు నోట్లోనే తలపెట్టగలుగుతున్నాడు. కానీ 13వ వచనంలో ఏమన్నాడు అక్కడ? 13వ వచనం చూడండి, ఇదే ఏబు గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖదారంను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు అని చెప్తూ 33వ వచనంలో, అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదు, అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించిన గర్వించిన జంతువులన్నిటికీ రారాజు అన్నాడు. చూడండి, అంటే ఇలాంటి లక్షణాలు దేనికున్నాయి చెప్పండి? డైనోసార్స్కి ఉంటాయండి. డైనోసార్స్కి చాలా రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ది గ్రేట్ మోనస్టర్ అని పిలవచ్చు దీన్ని. అలాగే డ్రాగన్ అని కూడా పిలుస్తారు. తెలుగులో అయితే రాక్షస బల్లని, ఇలా చాలా పేర్లు కలిగినటువంటిదే ఇది. దీనికి అసలు భయమే లేదు, ఎవరిని లెక్క చేయదండి. భూమి మీద దాని వంటి జంతువు లేదు. ఇలాంటి జంతువు భూమి మీద లేదు. జంతువులన్నిటికీ రాజు డైనోసార్స్. మనము మృగరాజును ఎలాగైతే సింహం అనుకుంటున్నామో, ఆ సింహానికి కూడా మరి పెద్ద రాజు డైనోసార్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇకపోతే ఏబు గ్రంథం 41వ అధ్యాయము 34 వచనాల్లో మనం చూసినటువంటి మొదటి అధ్యాయం నుంచి 34 వరకు చూసినటువంటి లక్షణాలన్నీ కూడా ఈరోజు ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఏ జంతువుకైనా ఉన్నాయా అనే ప్రశ్న వేసుకొని మనం ఆలోచించగలిగితే ఏ ఒక్క జంతువుకు లేవండి, ఒక్క డైనోసార్స్కి తప్ప. మరి డైనోసార్స్ అనేటటువంటి పేరు లేదు అని అంటే, డైనోసార్స్ అనేటటువంటి ఆ పేరు మాత్రమే లేదు అక్కడ. ఆ పేరు మనిషి పెట్టుకున్నాడు, కానీ దాని లక్షణాలన్నీ కూడా దేవుడే ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ ఏబు గ్రంథం 41వ అధ్యాయం మొదటి నుంచి 34 వరకు చెప్పినటువంటి ఆ సందర్భం అంతా కూడా డైనోసార్స్ గురించే చెప్పాడు దేవుడు. అర్థమవుతుందండి? మొట్టమొదట డైనోసార్స్ కళేబరాలు కనబడేసరికి మరి బలిలా ఉందని కొంతమంది, రాక్షస బలి అని మరి కొంతమంది, టెరబుల్ లెజర్డ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత బల్లి జాతికే కాదు పక్షి జాతికి చెందినవి కూడా ఉన్నాయని డైనోసార్స్ అనేటటువంటి పేరు కొనసాగించుకుంటూ వచ్చారు. అంటే దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ శాస్త్రవేత్తలే కొన్నిటిని కేటాయించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. సముద్రం నుండి వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తేనండి, చాలా భయంకరంగా ఉంటుందన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా ఊహలోకి వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో సముద్రము జంతువులను పుట్టింపగా డైనోసార్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు డైనోసార్స్ గురించి.
దేవుడు దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటిని దాని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించాను. మహామత్స్యములన్న పదం ప్రయోగించాడు చూడండి. మహామత్స్యములనగా ఏవో కాదండి, చిన్న చిన్న చేపల గురించి దేవుడు ఇక్కడ చెప్పలేదు. చాలా పెద్ద ఆకారంలో ఉండేవి, వాటిని మహామత్స్యములు అని అన్నాడు. ఆ మధ్యకాలంలో సొరచేప లాంటి పుర్రె కనబడిందండి. అది సాధారణమైనటువంటి చేప కాదు, అది ఈ శాస్త్రవేత్తలకు కనబడినటువంటి ఆ పుర్రె. అర్థమవుతుందండి? అది ఒకప్పుడు సముద్రంలో జీవించినటువంటి మహామత్స్యం. దాని గురించి బైబిల్లో దేవుడు రాయించాడు. సృష్టి కార్యక్రమంలో దినాలు భూదినాలు కాదండి, అవి విశ్వదినాలు. భూమికి ఒక దినం ఉంటుంది. మనందరికీ తెలుసు భూమికి ఉండేటటువంటి దినం ఎలాంటిదంటే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. దీన్ని భూదినం అని అంటారు. అర్థమవుతుందండి? అలాగే అంగారకుడికి కూడా ఒక దినం ఉంటుంది. అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి టైము 24 గంటల పాయింట్, అంటే 26 గంటలు పడుతుంది. అలాగే బుద్ధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి టైము సుమారు 58 గంటలు పడుతుంది. 58 పగళ్ళు పడుతుంది. అంటే ఒకదానికి పొంతన అనేది ఇక్కడ లేదు. ప్రకృతి చక్రం చాలా పెద్దది. ఈ ప్రకృతి చక్రం అనేది మన ఊహకు అందనంత గొప్పదండి, చాలా పెద్దది. అయితే మన దృష్టిలో భూమి పెద్దదని మనం అనుకుంటాం, కానీ భూమి కంటే సూర్యుడు చాలా పెద్దది. ఇప్పుడు నక్షత్రాలు సూర్యుని కంటే చాలా పెద్దవి. కోటాను కోట్ల నక్షత్రాలు విశ్వంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి కక్షలో అవన్నీ కూడా చక్కగా తిరుగుతూ ఉంటాయి. దీనిని ప్రకృతి చక్రం తిప్పుతూ ఉంటుంది. దానిని భూదినాలతో చూస్తే ఏమండి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అర్థమవుతుందా? ఈ దీనిని ఒక విశ్వదినాన్ని భూదినంతో మనం చూసినప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంటే విశ్వదినం భూదినంతో పోలిస్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది మీకు అర్థం కావాలి. అర్థమవుతుందండి? ఇలాంటి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిస్తేనే 1, 2, 3, 4, 5, 6 విశ్వదినాలు కలిగాయి. అంటే విశ్వదినం అనగానే భూదినాంతో లెక్క కట్టకూడదు మనం ఇక్కడ. 5వ దినాన మత్స్యములు కలిగాయి బైబిల్ ప్రకారం. మరి మన భూదినంతో చూస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు అయినట్లు లెక్కది. 5వ దినానికి 6వ దినానికి చాలా తేడా ఉంటుంది. మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది. అర్థమవుతుందండి? ఈ 6వ దినాన మొట్టమొదట జంతువులన్నీ పుట్టినట్టుగా 6వ దినం చివరిలో మనిషిని చేసినట్లుగా దేవుడు బైబిల్లో రాయించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 24, 25 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇకపోతే యోబు గ్రంథం 41వ అధ్యాయంలో అతి భయంకరమైనటువంటి జంతువును దాన్ని చంపాలని మనిషి అనుకున్న, మనిషి ఊహకు అందనంత గొప్పదిగా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఆదికాండం యోబు గ్రంథం 41వ అధ్యాయం 1 నుంచి 34 వరకు. అంటే అతి భయంకరమైనటువంటి జంతువును ఇక్కడ మనం చూసాం. మకరము అన్నాడు దాన్ని. ఈరోజు మనం ఆలోచించగలిగితే డైనోసార్స్ గురించి దేవుడు బైబిల్లో రాయించాడా అని అంటే ఖచ్చితంగా యోబు గ్రంథం 41వ అధ్యాయంలో రాయించినటువంటి ఆ సందర్భం అంతా కూడా డైనోసార్స్ గురించే. ఒక మనిషి దాన్ని చంపాలి అని అనుకున్న, మనిషి ఊహలకు అందనంత గొప్పగా దేవుడు ఆ జంతువు గురించి ఇక్కడ మాట్లాడాడు. జంతువులన్నీ కూడా మరి సృష్టింపబడినట్టు మనం చూసాం. అయితే తర్వాత కాలంలో ఈ జంతువులన్నీ కూడా ఏమైపోయాయి, దీని గురించి మరి లెవథాన్ అనేటటువంటి ఇంగ్లీష్లో బైబిల్లో అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. కానీ ఆస్ట్రాయిడ్ పడిన తర్వాత డైనోసార్స్ జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట
పచ్చి అబద్ధం. ఎందుకంటే ఒకవేళ గ్రహశకలాలు పడితే డైనోసార్స్ చనిపోతే డైనోసార్సే ఎందుకు చనిపోవాలి? అంతే కదండి. చనిపోతే అన్ని జాతులు చచ్చిపోవాలి, జంతువులన్నీ కూడా. ఎందుకంటే గ్రహశకలాలు పడినప్పుడు అన్నిటి మీద పడతాయి కాబట్టి. ఇంకా బాగా చెప్పాలంటే గ్రహశకలాలు పడినప్పుడు ఇంత పెద్ద జంతువే చనిపోతున్నప్పుడు చిన్న చిన్న జంతువులు కూడా చనిపోవాలి. అంతే కదండి. పాయింట్ అర్థమైంది మీకు? కానీ అన్ని జంతువులు బ్రతికి కేవలం డైనోసార్స్ మాత్రమే ఎందుకు చనిపోయాయి, ఇవి మాత్రమే ఎందుకు కనుమరుగైపోయాయి అనేది మనం ఆలోచించగలిగితే దానికి అంతటికి కారణం బైబిల్లో దేవుడు రాయించాడు. ఈ డైనోసార్స్ని ఒక అతను చంపేశాడు. ఆయనే దేవుడు. జలప్రళయంలో డైనోసార్స్ని దేవుడే చంపేశాడు. శాపం ఇచ్చినటువంటి దేవుడే వీటిని చంపేశాడు. సర్పజాతిని తప్ప ఏమండి అన్ని డైనోసార్స్ జాతులను దేవుడే అంతమొందించాడు. అంటే ఈ సర్పానికి మాత్రం దేవుడు శాపాన్ని ఇచ్చాడు కాబట్టి దాన్ని మాత్రం వదిలేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే శాపం ఇచ్చినటువంటి సర్పజాతి తప్ప అన్ని డైనోసార్స్ జాతులను దేవుడే నిర్మూలన చేశాడు. వాటన్నిటిని దేవుడే లేకుండా చేశాడు. ఎందుకు శాపం ఇచ్చినటువంటి సర్పాన్ని చంపలేదనంటే దేవుడిచ్చినటువంటి శాపన్నది అనుభవించాలి కనుక. దానికి కాళ్ళు లేకుండా చేసి దాన్ని కడుపుతో పాకేటట్లు దేవుడు శపించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇకపోతే ఈ డైనోసార్స్ గురించి ఇంకా దేవుడు బైబిల్లో ఎక్కడైనా రాయించాడా అని మనం ఆలోచిస్తే చాలా వచనాల్లో దేవుడు రాయించాడండి. కీర్తన గ్రంథం 74వ అధ్యాయము, కీర్తన గ్రంథం 74వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు. నీ బలము చేత సముద్రమును పాయలు చేసితివి, జలములలో భూజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. భూజంగములు అని అన్నాడు చూడండి. భూజంగముల శిరస్సులో నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కల ముక్కలుగా కొట్టితివి అన్నాడు చూడండి. మకరము యొక్క శిరస్సునంటే మకరము అంటే అదే డైనోసార్స్. భూజంగము అనగా ది గ్రేట్ మోనస్టర్ అంటారు దీన్ని దేవుడే పగలగొట్టాడు. దీన్ని దేవుడే దాని యొక్క శిరస్సును పగలగొట్టి చంపేశానని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇకపోతే కీర్తన గ్రంథం 104వ అధ్యాయము, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి అని అన్నాడు చూడండి. అంటే ఒకనాడు మకరాలు ఉన్నవని దేవుడే ఇక్కడ ప్రస్తావన చేసినట్టుగా మనం చదువుకున్నాం. మకరం అనగా డైనోసార్స్ అని మీకు అర్థం కావాలి. అర్థమవుతుందండి. ఇకపోతే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్ప బలమైన తన ఖడ్గం పట్టుకునను. చెప్తున్నాడు చూడండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్ప బలమైన తన ఖడ్గం పట్టుకును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించెను, సముద్రం మీదనున్న మకరమును సంహరించును అని అన్నాడు చూడండి. తీవ్రమైన సర్పం అంటే డైనోసార్స్. వంకర సర్పమును కొడితే దేవుడే కొట్టాలని దేవుడే కొట్టాడని వాటన్నిటిని దేవుడే చంపేశాడు. దేవుడే వాటిని ఈ భూమి మీద లేకుండా అంతం చేసేసాడు. అర్థమవుతుందా? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. యెహోవా బాహువా లెమ్ము బలము తోడుకుమ్ము, పూర్వకాలంలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము,
రాహాబును తుత్తినీలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అన్నాడు. చూడండి, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అన్నాడు. అంటే దేవుడు బలాన్ని చూపించడానికి మనుషులెవరు చంపలేని దానిని నీవే భయంకరమైనటువంటి జంతువు గురించి చంపేశావు ప్రభువా అని దేవుడు ఇక్కడ బైబిల్లో మకరాన్ని పొడిచాడు అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇకపోతే గొప్ప భయంకరమైనటువంటి జంతువు గురించి మళ్ళీ మాట్లాడుతూ నెక్స్ట్ పక్షి జాతి గురించి బైబిల్లో ఏమైనా చెప్పాడని మనం ఆలోచిస్తే ఈ పక్షి జాతి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. అర్థమవుతుందండి? డైనోసార్స్లో 2 రకాలు ఉన్నాయని చెప్పాను నేను. ఈ 2 రకాల్లో ఒకటి బల్లి జాతికి సంబంధించింది అయితే రెండవది పక్షి జాతికి సంబంధించింది. ఇప్పటివరకు మనం బల్లి జాతికి సంబంధించినటువంటి డైనోసార్స్ గురించి చదివాం. ఇప్పుడు పక్షి జాతికి సంబంధించినటువంటి డైనోసార్స్ గురించి మనం ఆలోచించినప్పుడు నెక్స్ట్ దాని గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. ఏబు గ్రంథం 28వ అధ్యాయము, ఏబు గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనానో తెలియదు అని అన్నాడు. క్రూర పక్షి అంటే భయంకరమైనటువంటి పక్షి, అంతే కదండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. నా స్వాస్యము నాకు పొడల క్రూర పక్షి ఆయన అని అన్నాడు. చూడండి, అంటే ఈ సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి జంతువు గురించి మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. అదే పక్షి జాతికి సంబంధించినటువంటి డైనోసార్స్. ఇకపోతే ఈ లేవ్యకాండం 11వ అధ్యాయము 10-20 వచనాలు మనం చూడగలిగినప్పుడు సముద్రంలోనేమి నదుల్లోనేమి సమస్త జలరాశులలో సమస్త జంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులుండవో అవన్నీ మీకు హేయములు, రెక్కలు కలిగి 4 కాళ్ళుతో చెరించు చరములన్నయు మీకు హేయములు అని అన్నాడు. అంటే దేవుడు చేసినటువంటి జంతువులలో కొన్ని రకాలు చెప్తున్నాడు. ఇక్కడ 4 కాళ్ళు కలిగి రెక్కలు ఉన్నాయని చెప్పాడు, రెక్కలు ఉన్నటువంటి వాటికి 2 కాళ్ళు ఉంటాయని చెప్పాడు. కానీ ఒక జంతువు గురించి ప్రస్తావన చేశాడు. 4 కాళ్ళుండి రెక్కలుండి ఎప్పుడైనా మనం ఇలాంటివి చూసామనంటే దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. అవే పక్షి జాతికి సంబంధించినవి. అంటే దేవుడు ఒక విచిత్రమైనటువంటి జంతువు గురించి అనేక చోట్ల ప్రస్తావించుకుంటూ వచ్చాడు. ఇప్పటివరకు మనం చూసినటువంటి కీర్తన గ్రంథం కావచ్చు, ఏబు గ్రంథం కావచ్చు, యెషయా గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం కావచ్చు, వీటిలో మనము చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇన్ని వచనాలు మనం చదివిన తర్వాత ఒక భయంకరమైనటువంటి జంతువు, దాన్ని దేవుడే పుట్టించి దేవుడే దాన్ని అంతమొందించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు డైనోసార్స్ తర్వాత కాలంలో అంతరించిపోయాయి అని అంటే దేవుడే పుట్టించాడు, దేవుడే వాటిని అంతమొందించాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే కొత్త నిబంధనలో కూడా ప్రకటన గ్రంథంలో సూర్యుని ధరించినటువంటి స్త్రీ అనేటటువంటి సందర్భంలో ఒక జంతువు గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ఆ మాట కూడా చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్న పదం వేసాడు. చూడండి, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. అంటే దేవుడు మహాఘట సర్పం గురించి మాట్లాడుతూ అది చాలా భయంకరంగా ఉంటుందని, దాని తోక చాలా బలంగా ఉంటుందని చెప్పాడండి. దాని తోక చాలా బలంగా ఉంటుందని చెప్పాడు. సాధారణంగా పైభాగం బలంగా ఉంటుంది, కానీ ఈ జంతువుకి తోక చాలా బలంగా ఉందని చెప్పాడు. ఎంత బలం అంటే ఆకాశంలో నక్షత్రాలను తోకతో ఊడ్చేసిందట. అంటే తోకతో ఈడ్చిందంటే మొత్తం దిగిందనుకోండి, అది ఇంకెంత బలమైందో మీకు అర్థం కావాలి. ఇక్కడ దీన్ని సాతానుతోటి పోల్చి చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందండి? సాతాను గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావన చేస్తూ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే బలమైనటువంటి శత్రువు గురించి మాట్లాడుతూ బలమైనటువంటి జంతువుతో పోల్చడం అన్నది జరిగిందండి. నక్షత్రాలు అనగా ఏవో కాదు,
ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను మరి మూడో భాగాన్ని ఈడ్చి కిందికి కొట్టిందంటే నక్షత్రాలు అంటే ఏవి? మనమే. వాక్యం చేతబట్టినటువంటి మనమంతా కూడా నక్షత్రాలము. అంటే వాక్యాన్ని పట్టుకున్నటువంటి బుద్ధిమంతులందరూ కూడా నక్షత్రాలు అని అర్థం. అంతే కదండి. ఈ నక్షత్రాలను తోకతో కొట్టిందట. అపవాదిని ఘట సర్పంతో పోల్చి చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు ఇక్కడ. ఈ జంతువుకు తోకలో చాలా బలం ఉంటుంది అని చెప్పాడండి. ఆ మధ్యకాలంలో మీలో చాలామంది గాడ్జిల్లా అనేటటువంటి సినిమా చూసి ఉంటారు మీరు అందరూ. గాడ్జిల్లా అనేటటువంటి ఇంగ్లీష్ మూవీ తెలుగులో ట్రాన్స్లేషన్గా వచ్చినటువంటి సినిమాను గతంలో చాలామంది చూసి ఉంటారు మీలో. ఇప్పుడు దాన్ని మీరు కొంచెంసేపు ఊహించుకుంటే, గాడ్జిల్లా అనేటటువంటి సినిమాలో తోకతో పెద్ద పెద్ద బిల్డింగులను కొట్టుకుంటూ వస్తుందండి. అంతేనా? తోకతోటి పెద్ద పెద్ద బిల్డింగులను పడగొట్టుకుంటూ వస్తున్నట్టుగా దర్శకుడు మరి దాన్ని రూపుదిద్దాడు. ఇప్పుడు దాని రూపాన్ని కనుక మనం ఊహించుకొని మరి చక్కగా ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథంలో మన శత్రువునటువంటి అపవాది సర్పంతో దాన్ని పోల్చి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే, సర్పానికి మొట్టమొదట కాళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందండి. ఈరోజు పాములకి సర్పాలకి కాళ్ళు ఉన్నాయా? లేవు. కానీ ప్రారంభంలో సర్పానికి మొట్టమొదటిలో కాళ్ళు ఉన్నాయండి. హవ్వ దగ్గరికి మరి సర్పం వచ్చినప్పుడు, ఆదాము హవ్వలు ఏదోన తోటలో ఉన్నప్పుడు మొట్టమొదట ఏమండి వాటి కాళ్ళు ఉన్నాయో లేదో అన్నది మీకు అర్థం కావాలంటే, హవ్వ దగ్గరికి సాతాను లేదా సర్పం వచ్చినప్పుడు దానికి కాళ్ళు ఉన్నాయి. తర్వాత దేవుడు దానికి ఇచ్చినటువంటి శాపంతో దానికి ఉన్నటువంటి కాళ్ళు పోగొట్టుకుంది. పాము అనగానే కాళ్ళు ఉన్నటువంటి పామును ఊహించుకోండి. ఇప్పుడు సర్పమునకు ఒకప్పుడు కాళ్ళు ఉండేవి. ఏదోను వనంలో హవ్వ దగ్గరికి ఒక సర్పం వచ్చింది. హవ్వను దెబ్బతీయాలంటే బాగా ఆలోచించండి. హవ్వను దెబ్బతీయాలంటే అది చాలా తక్కువ ఆలోచనతో రాలేదు. అంతే కదండి. అపవాది మొట్టమొదట హవ్వ దగ్గరకు వచ్చినప్పుడు, హవ్వమ్మ దగ్గరకు వచ్చినప్పుడు హవ్వమ్మని దెబ్బతీయాలంటే ఏదో ఒక చిన్న కుక్క పిల్లల లేదా పిల్లి పిల్ల వచ్చి చెప్తే హవ్వ అంత ఈజీగా నమ్మదు. కాబట్టి ఏదో ఒక పెద్ద ఆకారంలో వచ్చి చెబితేనే అది చెప్పినటువంటి అబద్ధాన్ని హవ్వమ్మ నమ్ముతుంది. కాబట్టి అది పెద్ద ఆకారం కలిగినటువంటి ఒక సర్పంలా, కాళ్ళు కలిగినటువంటి సర్పంలా మరి హవ్వమ్మ దగ్గరకు వచ్చి చెప్పింది. అంటే కాళ్ళుండి ఒక పెద్ద ఆకారంలో మరి హవ్వ దగ్గరకు వెళ్ళిందండి. మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక గొప్ప విషయం మనం నమ్మాలంటే చాలా పెద్దవాళ్ళు చెప్తే మనం విని నమ్ముతూ ఉంటామండి. అంతేగాని చాలా చిన్నవాళ్ళు చెప్తే దాన్ని అంత ఈజీగా నమ్మం. అలాగే హవ్వ దగ్గరకు ఎప్పుడైతే ఇది పెద్ద ఆకారం కలిగి వచ్చిందో, హవ్వమ్మ ఇది చెప్పినటువంటి అబద్ధాన్ని బట్టి నమ్మేసింది. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా మరి దేవతల వల్లే మారిపోతారని ఎప్పుడైతే ఈ ఘట సర్పం చెప్పిందో, ఆ చెప్పినటువంటి మాటకు పడిపోయిందండి. పడిపోయి పండు తీసుకుంది, తినేసింది హవ్వమ్మ. కాబట్టి నమ్మేసింది, నమ్మి తప్పు చేసింది. దేవుడు సర్పమును ఎలాంటి శాపం ఇచ్చాడని మనం ఆలోచించినప్పుడు, ఆ తర్వాత ఇచ్చినటువంటి శాపాన్ని ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో చెప్తున్నాడు సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో నీవు ప్రాకు దినములన్నీ మన్ను తిందువు అని చెప్పాడు. అంటే అన్నిటిలోకి తక్కువ స్థాయికి పడిపోయిందండి అప్పటి నుంచి. అది అంటే ఉన్నతమైనటువంటి స్థాయి నుండి ప్రతి జంతువు కాళ్ళ దగ్గరకు పాకేటట్లు ఒక జంతువుగా మారిపోయింది. అర్థమవుతుందండి. ఒక జంతువే సర్పంగా మారిపోయింది. దీనిని డైనోసార్స్గా
డ్రాగన్గా కూడా మనం పిలవచ్చు. అర్థమవుతుందండి? ఈరోజు డైనోసార్స్లో రకరకాలు ఉన్నాయి. ఇందులో 165 మిలియన్ల సంవత్సరాల కాలంలో పుట్టినటువంటి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత 100 మిలియన్ల సంవత్సరాల్లో పుట్టినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అలా తర్వాత పుట్టినటువంటి వాటిని బైబిల్ ప్రకారంగా వాటి శిరస్సులు పగలగొట్టి వాటిని పొడిచి చంపినట్లుగా మనం ఇప్పుడు బైబిల్లో చదువుకున్నాము. దేవుడు డైనోసార్స్లో ప్రతి జాతిని చంపేశాడండి. కానీ ఒక్క జాతిని మాత్రం వదిలిపెట్టాడు. ఆ జాతే మరి ఏదోను వనంలో హవ్వ దగ్గరకు వచ్చినటువంటి ఒకే ఒక డైనోసార్స్ జాతి, అదే సర్పం. దానికి బుద్ధి రావాలని మిగిలినటువంటి వాటిని దేవుడు చంపేశాడు. అయితే మిగిలినటువంటి వాటిని దేవుడు ఎందుకు చంపాడు అనంటే, ఈ ఒక్కదానిని ఎందుకు ఉండనిచ్చాడనంటే, అది ఉన్నతమైనటువంటి స్థానం నుండి ప్రతి జంతువు దగ్గరకు రావాలని, చిన్న పిల్ల దగ్గర నుండి దాని పాదాల దగ్గరకు ఇది రావాలని దేవుడు దానికి శాపం ఇచ్చాడు. అదే సర్పం. డైనోసార్స్ జాతుల్లో ఉన్నటువంటి ఒక జాతి, ఏ జాతిలో అయితే సాతాను ప్రవేశించిందో ఆ జాతిలోకి వెళ్ళి దేవుని పిల్లలను మట్టు పెట్టాలనుకుందో ఆ జాతి మీద దేవుడు ఒక శాపాన్ని వదిలాడు. ఒకప్పుడు ఎంతో గర్వంగా బ్రతికాయండి. ఇప్పుడు కాళ్ళు తీసేశాడు. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి దానిగా చేస్తే సాతానుకి కూడా మరి సాతాను దేవుడు మన పాదాల కింద చితక తొక్కే విధంగా దేవుడు చేశాడు. ఈరోజు మీరు ఆలోచించండి, సాతానుకి ఉన్నటువంటి పేరే సర్పం. దేవుడు సాతాన్ని ఎక్కువ శాతం సర్పంగానే పోల్చి చెప్పుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు సాతాను ఎంత గొప్పగా ఉందంటే, ఒక తేజో నక్షత్రంగా వెలుగుదోతగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి సాతాను కాస్త కిందికి పడిపోయింది. సాతాను గురించి దేవుడు చెప్తున్నప్పుడు ఎక్కువ శాతం మహాఘట సర్పంతో పోల్చి చెప్పుకుంటూ వచ్చాడు బైబిల్లో. మిగిలినటువంటి డైనోసార్స్ని దేవుడు ఎందుకు చంపాడనంటే, నా పిల్లలు వాటిని లోపరుచుకోలేరు కనుక నా పిల్లల క్రింద అన్నీ ఉండాలి, కానీ మనిషిపై ఏది కూడా ఉండకూడదని దేవుడు వాటిని చంపేశాడు. భూజాతులన్నిటినీ భూజంతువులన్నిటినీ కూడా నరుని పాదాల కిందే దేవుడు పెట్టాలనుకున్నాడండి. అందుకే అంత బలమైనటువంటి ఈ డైనోసార్స్ని దేవుడు అంతమొందించాడు. చేసింది ఆయనే, వాటిని నిర్మూలన చేసింది కూడా దేవుడే. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అన్నాడు. అంటే ఏ జంతువు కూడా మనిషిని అధిగమించకూడదు. ఏ రోజైతే మనిషిని అధిగమిస్తుందో, సాతానుకు చోటిచ్చి ఒక డైనోసార్స్ మరి దేవుని కుమారులందరినీ కూడా దేవునికి దూరం చేసిందో, అలాంటి డైనోసార్స్ ఈ భూమి మీద ఉండకూడదని దేవుడు అనుకున్నాడండి. అర్థమవుతుందా? కాబట్టి ఆ జంతువు మీద పగబట్టి దాన్ని దేవుడే తీసేశాడు. దేవుడు తీసేయాలి అని అనుకుంటే ఏ జంతువునని తీసేయచ్చు, అంతే కదండి. కానీ ఒక డైనోసార్స్ని మాత్రమే ఎందుకు తీసేశాడు అనంటే, సమస్తాన్ని కూడా నరుల పాదాల కింద దేవుడు పెట్టాలని దేవుడు అనుకున్నాడు. చూడండి, మరొక మాట కూడా చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అది మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అన్నాడు. చూడండి, అంటే ఇవన్నీ కూడా మన చేతికి అప్పగింపబడి ఉన్నవంటే ప్రతి జంతువు కూడా మనిషికే భయపడాలి, కానీ జంతువుకు మీరు భయపడకూడదని దేవుడు అనుకున్నాడండి. నా పిల్లలను ఏది కూడా అధిగమించకూడదని అనుకున్నాడు. కాబట్టి దేవుడు డైనోసార్స్ని చంపేశాడు, వాటిని నిర్మూలన చేశాడు.
ఒక డైనోసార్స్కి బుద్ధి రావాలని కొన్నిటిని సర్పంగా మార్చాడు, ఆ సర్పాలుగా చేశాడు. ఈరోజు రకరకాలైనటువంటి సర్పాలు ఉన్నాయి. వీటి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మృగపక్షి సర్పజల రాశులలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన అన్నాడు. అంటే మనుషు సాధు చేయలేని జంతువు అంటూ ప్రపంచంలో ఏది లేదు. ఈరోజు ప్రతి దాని మీద మనిషి సాధు చేయగలడు. అంటే మనిషి సాధించలేనిది ఇది కూడా లేదు. అంటే మనుషు సాధు చేయలేనటువంటి ఒకే ఒకటి బైబిల్లో మనకు కనబడింది, అదే మకరము. దానినే లవైథాన్, అలాగే డ్రాగన్, ద గ్రేట్ మోనస్టర్ అని అంటారు దాన్ని. అనేక పేర్లు కలిగినటువంటి జంతువు అదే. మనిషి తన కుమారుని పాదాల దగ్గరకు రానిదేది కూడా ఉండకూడదంటే, మనిషి దగ్గరకు రాని జంతువు ఏది కూడా ఉండకూడదని దేవుడు ఈ డైనోసార్స్ని దేవుడే నాశనం చేశాడు. మిగిలిన జాతులన్నింటినీ మనిషి పాదాల దగ్గరే పెట్టాడండి దేవుడు. సర్పం విషయంలో దాని తల మీద కొడతారని చాలామంది అంటూ ఉంటారు. సాతానుని శీఘ్రముగా మన కాళ్ళ కింద త్రొక్కించాలని దేవుడు అనుకున్నాడు. అర్థమవుతుందండి? అంటే ఈరోజు మనం ఆలోచించినప్పుడు కుమారుడిగా నీవు దాన్ని కొట్టి చంపాలి అని దేవుడు అనుకోలేదండి. సాతాను మన కాళ్ళ కిందనే చితక దొక్కించాలి అని దేవుడు అనుకున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ డైనోసార్స్ గురించి ఇంకా మనం ఆలోచించినప్పుడు శాస్త్రవేత్తలకి వాళ్ళకి మరి త్రవ్వకాలలో ఎప్పుడైతే వాటి అవశేషాలు కనబడిన తర్వాత డైనోసార్స్ల యొక్క కళేబరాలు, పుర్రెలు వాటిపై పరిశోధన చేయాలని అగ్రరాజ్యాల నుండి డబ్బులు తీసుకొని వాటిపై పరిశోధన చేసి ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు. అంటే ఇవి ఎప్పటి కాలానికి చెందినవి, వీటి ఆహార నియమాలేంటి, ఇవి తినేవేవి, ఇవి ఎన్ని సంవత్సరాలు బ్రతికేవి అనేటటువంటి సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకున్నారు. కానీ నిజానికి డైనోసార్స్ ఎప్పుడు పుట్టాయి, ఏం తిన్నాయి, ఎన్ని సంవత్సరాలు బతికాయి అన్న విషయాలు ఏవి కూడా ఈరోజు అవసరం లేదండి. కారణం ఏంటంటే కోటాను కోట్ల ప్రజాధనాన్ని ఎప్పుడో చచ్చిపోయినటువంటి డైనోసార్స్ గురించి పరిశోధన కొరకు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరత లేనే లేదు. అంతే కదండి? ఎప్పుడో చనిపోయినటువంటి డైనోసార్స్ కొరకు ఇంత డబ్బు ఖర్చు పెట్టే కంటే ఈరోజు పేదరికంతో అల్లాడిపోతున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. తిండి లేక చచ్చిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ కోటాను కోట్ల రూపాయల ధనాన్ని ఈరోజు డైనోసార్స్ పరిశోధనల కొరకు వెచ్చించినటువంటి ఆ కోట్ల రూపాయల ధనాన్ని ఈ పేదవారికి ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు. బ్రతికున్నటువంటి వారిని బ్రతికించకుండా ఎప్పుడో చనిపోయినటువంటి వాటి గురించి ఈరోజు శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారంటే నిజంగా అది ఎంత అవివేకమో మీకు అర్థం కావాలి. అంతే కదండి? అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడో చనిపోయినటువంటి దాని కొరకు పరిశోధనలు అవసరం లేదు. అంటే వీటన్నిటి గురించి బైబిల్ ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి వీటి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. ఈ వీలైతే ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే శాస్త్రవేత్తలు డైనోసార్స్ గురించి ఆలోచించేటటువంటి విషయంలో దేవుడే ఆ జాతి భూమి మీద ఉండకూడదని తీసేశాడు. అంటే దేవుడు వద్దన్న పని మరలా వీళ్ళు చేద్దామని ఆలోచిస్తున్నారండి. అంటే దేవుడే వద్దని చంపేసినటువంటి డైనోసార్స్ని మరలా బ్రతికియాలని, వాటి డిఎన్ఏని తీసి మరొక డైనోసార్స్ని పుట్టించాలని ప్రయోగాలు చేస్తున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు చాలామంది. అర్థమవుతుందండి? అంటే మరలా వాటి డిఎన్ఏ తీసి మరొక డైనోసార్స్ను పుట్టించాలని ఎన్నో ప్రయోగాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా అవి పుట్టించలేరు. అది చాలా తప్పుడు ఆలోచన అండి. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు ఎప్పుడో చనిపోయినటువంటి దాన్ని బతికేద్దాం అనుకుంటున్నటువంటి ఆలోచనలను కూడా పక్కన పెట్టేసి ఈరోజు
భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. ఈరోజు మనిషి చేసినటువంటి తప్పు వలన, కాల్షియం వలన బ్రతుకుతున్నటువంటి ఎన్నో జాతులు జంతువులు చనిపోతున్నాయి. ముందు వాటిని బ్రతికించాలి. కానీ శాస్త్రవేత్తలు తప్పుడు ఆలోచనలన్నీ కూడా మానేసి మరి వీటి గురించి ఆలోచించేటటువంటి వారిగా ఉండాలి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి జంతువుల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడే వీటన్నిటిని చంపేశాడు. దేవుడు ఒక్క జాతినే మన కాళ్ళ కింద పెట్టాడు. ఆ జాతిని మన కాళ్ళ కిందకి తెచ్చుకొని అన్నిటిని పరిపాలిస్తూ దేవుని ఇష్టానుసారంగా బ్రతకమన్నాడు. కానీ ఈరోజు మనుషులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఎంతో డబ్బుని వెచ్చించి ఈ డైనోసార్స్ గురించి పరిశోధనలు అనేవి చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడో చనిపోయినటువంటి డైనోసార్స్ గురించి మనం ఆలోచించకుండా మరి ఈరోజు బైబిల్ గురించి ప్రపంచానికి మనమే చెప్పేటటువంటి వారిగా ఉండాలి. ఈ డైనోసార్స్ అనేటటువంటి వీటి గురించి దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఈ డైనోసార్స్ గురించి తెలుసుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ బైబిల్ దగ్గరకు వస్తే, వాక్యం దగ్గరకు వస్తే అసలు రూపాయి ఖర్చు లేకుండా బైబిలే చెబుతుంది. కనుక ఎప్పుడో ఎక్కడో చనిపోయినటువంటి డైనోసార్స్ గురించి ఆలోచించకుండా రేపు చనిపోయేటటువంటి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. చనిపోయే ముందు నీవు ఒక నిజాన్ని తెలుసుకొని దేవుని పని చేసి చనిపోవాలి. అప్పుడు మనకి పరలోకం వచ్చేస్తుంది. అంతేకాని పరిశోధనలు చేసి ఎప్పుడో కొంతకాలం క్రిందట చనిపోయినటువంటి డైనోసార్స్ కొరకు కాకుండా దేవుని ఈ లోకానికి చూపించాలి. పరిశోధన చేసి ప్రకృతిని, డైనోసార్స్ వెనక ఉన్నటువంటి సృష్టికర్తను మనం చూపించాలి. అసలు డైనోసార్స్ గురించి మనం చెప్పేటప్పుడు వాటిని చేసింది దేవుడని చెప్పాలి. కానీ ఆ విషయాన్ని ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదండి. ఒక జయశాలి పిడి సుందర్రావు అనేటువంటి మన ఆత్మీయ తండ్రి గారే చెప్పారు. ఆయనే వీటన్నిటిని వెలికి తీసి బైబిల్లో డైనోసార్స్ గురించి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని ఒక పాఠంగా మలిచి ఈరోజు మన ముందు పెట్టాడు. కాబట్టి డైనోసార్స్ అనేటటువంటి పాఠం మీ అందరికీ అర్థమైందని భావిస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను.